మందికైతే అన్ఫిట్ జరగట్లేదు వాస్తవం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మా దగ్గర అన్ని లెక్కలు లేయి. మొత్తం ఇవాళ ఎక్స్ప్లోజివ్స్ కోసం ఎన్ని డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయి, కార్మిక వర్గానికి ఇచ్చేటువంటి బోనస్ ఎంత, అవన్నీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. కానీ ఒకటే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, దయచేసి కార్మికులకి 2 బాధ్యతలు ఉండాలి. ఒకటి బాధ్యత మనం ఎట్లా వృత్తి చేస్తాం, అది సింగర్ అయితే సింగర్లే చేస్తాం, ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్టే చేస్తాం. కానీ రెండో బాధ్యత తప్పకుండా ఉండాలి, ఐక్యత ఉండాలి, చైతన్యం కూడా ఉండాలి. ఎవడు అయ్యకు భయపడద్దు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం అప్పుడప్పుడు మనం ఆ సంఘంలో ఉండేవాడు లివియడేమో, ఈ సంఘంలో ఉండేవాడు ఇదేవాడు. ఎప్పుడు కూడా మస్క కొడితే మత్పరిస్తే పని కాదు. మస్క కొడితే మత్పరిస్తే పని కాదు. పని గల్లా పట్టి అడిగే శక్తి ఉంటేనే పని. కార్మిక వర్గానికి ఉండాల్సిన మొట్టమొదటి క్యారెక్టర్ ఐక్యత. నా హక్కురా నా కొడుక, నా హక్కును సప్రెస్ చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా అని చెప్పి గల్లా పట్టి అడగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే పనులైతాయి. కాబట్టి ఇవాళ మీరు కొద్దిమందే కావచ్చు, కానీ బిఎంఎస్ చిన్నగానే ఉండొచ్చు, గెలిచే స్థానంలో ఐఐటీస్ ఉండొచ్చు, లేదా గెలిచే ఏఐటీస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఇవాళ తప్పకుండా మన మీద విశ్వాసం అయితే ఉంటుంది. కార్మిక వర్గానికి మనం కొంత లోకల్ సపోర్ట్ చేసుకొని సింగరేణిలో చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ బయట రాష్ట్రాల్లో ఏవైతే కోల్ మైన్స్ వచ్చినాయో వాటికి కంప్లీట్గా కాంట్రాక్టర్కి ఇచ్చే సిస్టమ్ వద్దని నేను కూడా చెప్పిన. నేను మాత్రం ఒకటి చెప్తా, సంపద కొద్దిమంది సొత్తు కావద్దు. కొద్దిమంది సంపద పెంచద్దు. సంపద అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. అందులో ఒకటి సింగరేణి. ఇది భూతల్లి సంపద, ఇది భూగర్భం నుంచి వచ్చే సంపద ఇది. కాబట్టి తప్పకుండా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి పార్లమెంట్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నాం, ఏ బాధ్యతలు ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ధర్మమా న్యాయం అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. గట్లంటే నేను మాట్లాడకపోతుంటాను. మంత్రిగా ఉన్ననాడు ఈ మాట మాట్లాడినంటే మంత్రి పదవి కంటే కూడా కార్మిక వర్గ సమస్యలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావించినాం. కాబట్టి నేను ఒకసారి హైదరాబాద్లో మున్సిపల్ కార్మిక సమ్మె చేస్తున్నాను. అది మేము పెట్టిన సంఘమే. ఇంత బాధ్యత చూడు. 2014లో 15లో తెలంగాణ వచ్చిన కొత్తలో చేస్తుంటే 1700 మంది కార్మికులు ఒక కలంపోటుతో తీసేసిన కేసీఆర్. నేనన్నా, అరే సమ్మె చేసిన సంఘం మన సంఘం, మనమే నేర్పించాం కదా చైతన్యాన్ని, మనమే పెట్టించాం కదా ఐక్యతని, సంఘాన్ని. నువ్వెట్లా చేస్తావంటే నథింగ్ డూయింగ్, నా రాజ్యంలో సమ్మె చేయడానికి ఆస్కారం లేదు, హుకుం జారీ చేసి. కానీ నేను ఆ 1700 మంది కార్మికులు లిబర్టీ కాడ మీటింగ్ పెట్టుకుంటే నేను మంత్రిగా ఉండి ఆ 1700 మంది దగ్గర పోయి వాళ్ళ దుఃఖంలో భాగం పంచుకొని వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేంత వరకు వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడి. ఈ మాట ఎందుకంటే డెఫినెట్గా పదవి ఎంత గొప్పగా ఉందని ఇంపార్టెంట్ కాదు. ఆ పదవి సందర్భం వచ్చినప్పుడు సామాన్యుడికి అండగా ఉందా లేదనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. పదవులు వస్తాయి పోతాయి. మనం ఎంతమంది చూస్తున్నాం, ఎంతోమంది మంత్రులు చూసినాం, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసినాం. ఇప్పటిదాకా చెప్తున్నాడు సిఎస్ఆర్ ఫండ్, సింగరేణి సిఎస్ఆర్ ఫండ్ దేనికి ఉపయోగపడాలి? సింగరేణి సిఎస్ఆర్ ఫండ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూలు బాగుపడడానికి ఉపయోగపడాలి, ఇక్కడ ప్రజలకు తాగే నీళ్ళు ఇవ్వడానికి కోసం ఉపయోగపడాలి, ఇక్కడ దవాఖాన్లు బాగు చేయడానికి ఉపయోగపడాలి, ఇక్కడ స్కూలు బాగుపడడానికి ఉపయోగపడాలి, ఇక్కడ రోడ్లు వేయడానికి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ నాయకుల ఇళ్లలో సిమెంట్ పూలు కట్టడానికి ఉపయోగపడుతుంది అంటే అది ఎటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఇవాళ జరుగుతున్నది. బానిస లెక్క మారిపోయింది. చాలాసార్లు అంటున్నా, మీరు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, ఐఆర్ఎస్లు అయినరు, మీకు ఇంత రాజ్యాంగబద్ధంగా పోస్టు సంక్రమిస్తే మీరు చట్టాన్ని లోపల పనిచేయండి తప్ప బానిస మనస్తత్వంతో పనిచేయకండి అని చెప్పినాం. బానిస లెక్క పనిచేయడమే కాకుండా ఎట్లా పడితే అట్లా పనిచేసి తప్పులు చేస్తున్నారు, జైళ్ళల్లో మగ్గుతారని కూడా చెప్పినాం మేము. ఇవాళ సింగరేణి యజమాని కూడా హెచ్చరిక చేస్తున్నా, మీరు కనుక ఇంకా హుజూర్ బాసుల ఆర్డర్లే వచ్చుడే ఆలస్యం అమలు చేస్తామని పిచ్చి పనులు కనుక చేస్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరిక చేస్తూ మీకు ఎల్లవేళలా
భారతీయ జనతా పార్టీ పరంగా మా పరంగా మీకు అండగా ఉంటామని చెప్పి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది 12.75 lakhs ఎగ్జామ్షన్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఓ 10 ఏళ్ల వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చినట్టు దాదాపు. ఇంకా సీనియర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 1,00,000 పైన పొందేవాళ్ళు ఎవరు డెఫినెట్గా దాంట్లో కూడా కొంచెం మాట్లాడడం ఏం